పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆది శ్రీనివాసన్ గారి నాయకత్వం, జనసేన రాజు క్లాసు గుర్తుగా ఈరోజు మన కన్నీరు కొట్టడానికి మన ప్రజలకు 45, 46, 47, 48, 49, 56 డివిజన్లలో ఉన్న జీవకోన పరిధిలో ఉన్న పుర ప్రజలకు అందరికీ, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన ఆరణి శ్రీనివాసులు గారిని మన పవన్ కళ్యాణ్ గారు జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. మొట్టమొదటిగా జీవకోనలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇప్పుడున్న కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, మున్సిపల్ వైస్ చైర్మన్ గా, డిప్యూటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కసారి వాళ్ళ ఆత్మ విమర్శన చేసుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలనేసి కూడా నేను ఒకటే చెప్తున్నా. మీ అందరికి కూడా, జీవకోన వాసులకు అందరికి కూడా సోదరులారా, కొంతమంది చేరి ఇక్కడ ఈ వాస్తవ్యులంతా, ఇక్కడున్న నివసిస్తున్న వాస్తవ్యులందరూ కూడా గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించి మీకు సుస్థిరంగా ఉండే పాలన అందిస్తాననేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ప్రభుత్వంలో అధికారులని అడ్డం పెట్టుకొని అందరినీ కూడా జైలుకు పంపించి కేసులు పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్ని కేసులున్నా కూడా మొత్తం కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన డబుల్ ఇంజన్ మోదీ గారు, వీళ్ళందరి సహకారంతో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి ఇక్కడ సుస్థిర పాలన ఏర్పాటు చేస్తాననేసి కూడా మీ అందరికి కూడా ఆవేదిస్తున్నా. అంతేకాదు, మన రేపటి నుంచి మన వైఎస్ఆర్ గత 2 నెలలుగా ప్రజల్లో యుద్ధం ప్రారంభించేశాడు. ప్రజలందరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో పోరాడుతున్నాం. ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ సభ కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఇక్కడ ఎంతసేపు కూడా ఈ తిరుపతి పట్టణంలో నేను ఈ జీవకోనకు అభివృద్ధి చేశాను అంటున్నాడు. ఏం చేశాడు? 2012లో అమృత స్కీమ్ కింద డబ్బులు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక అపూర్వ అనుభవం ఉన్న ముఖ్య నాయకుడు మన మోదీ గారు, వీళ్ళ సహకారంతో దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని మన పవన్ కళ్యాణ్ గారు కృత నిశ్చయంతో కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా కూడా ఈ రాబోయే రోజుల్లో మన పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాల
తిరుపతి నియోజకవర్గంలో జీవకోన పరిధిలో 6 డివిజన్లు 45, 46, 47, 48, 49 ఈ 6 డివిజన్లలో జీవకోనలో ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. మాతో పాటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ముఖ్యంగా తిరుపతి పట్టణంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు జేఎంసీ నేను మన పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. వీళ్ళ ముగ్గురి ఆశీస్సులతో తిరుపతి పట్టణాన్ని, ముఖ్యంగా జీవకోన అభివృద్ధిని నేను ఏమి చేయాలనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. గత 10 రోజులుగా ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో కూడా తిరిగాను. కొన్ని రోజులకు ముందు, 30 ఏళ్లకు ముందు కూడా ఇక్కడ అన్ని వసతులు కూడా కల్పించాను. స్టార్టింగ్లో నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కుమారుడు మున్సిపల్ వైస్ చైర్మన్ కమ్ చైర్మన్గా కూడా రెండు అధికారాలని, చట్టాన్ని చేతిలో తీసుకొని ఏమి అభివృద్ధి చేశారు అనేసి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని నిలదీస్తున్నా. రాత్రికి రాత్రి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను భయాందోళనలు చేసి, ఇంట్లో సామాన్లతో కూడా జేసీబీలు పెట్టి కూలగొట్టి, టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తానని ఆశ చూపించి, టీడీఆర్ బాండ్లు ఇవ్వక వాళ్ళ రోడ్లంతా కూడా వాళ్ళ స్వలాభానికి మున్సిపల్ ఫండ్స్లో నుంచి కూడా వేపించి, అది కూడా అప్రూవల్ లేకుండా వేశారనేసి కూడా నేను ఈ సందర్భంగా మున్సిపల్ అప్రూవల్ లేకుండా కూడా ఈ 2 రోడ్లు వేశారనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే గారికి, వాళ్ళ అబ్బాయి గారికి, మీరు చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు మొత్తం కూడా కక్కిస్తాను. టీడీఆర్ బాండ్ల రూపంలో మీరు ఎంతెంత చేసుకున్నారో, ఎంతెంత మొత్తం సంపాదించుకున్నారో అవన్నిటి కూడా కక్కించి ప్రజలకు ఇచ్చే బాధ్యత, ముఖ్యంగా ఎక్కడెక్కడ నిరాశ్రితులైన ఇండ్లు కోల్పోయారో వాళ్ళకి కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాననేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ జీవకోనలో శ్రీకాకుళం నుంచి, ఆంధ్ర రాష్ట్రంలో నుంచి, అన్ని ప్రాంతాల్లో నుంచి అన్ని తగిన వ్యాపారాలు భగవంతుడి సన్నిధిలో అనుకూలంగా ఉంటుందని వచ్చి స్థిరపడారు. ఇటువంటి స్థానంలో ఈ జీవకోనలో గంజాయి వ్యాపారాన్ని మొదలుపెట్టి ఈ 5 ఏళ్ల కాలంలో పవిత్ర పుణ్యక్షేత్రములో వెంకటేశ్వర స్వామి పాదాల కింద గంజాయి ప్రభుత్వాన్ని, గంజాయి రాజ్యంగా ఏలించిన ఈ భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గారికి తగిన గుణపాఠం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెప్తాడు. ప్రజలు రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. ఆ ప్రజలు 100 మంది, 200 మంది ఆ గంజాయి అమ్మే వ్యాపారస్తుల్ని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేసి, ఈ 2 నెలల కాలంలోనే వాళ్ళందరికీ శిక్ష విధించి ఇక్కడ ప్రశాంతత వాతావరణం కల్పిస్తా. ఆ గంజాయి అమ్మే పిల్లలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, నాయకులు. దాన్ని ప్రోత్సహించింది భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు. ఇది అన్యమత స్థానం ఉన్న దీంట్లో పవిత్రమైన స్థానంలో ఇటువంటి అన్యమత కార్యక్రమాలు చేశారు. భగవంతుడు శిక్షిస్తాడనేసి కూడా ఇంకొకసారి చెప్తున్నా. ఖచ్చితంగా కూడా ఇక్కడ రాత్రిలో నిద్రపోయే పని కూడా లేకుండా ఉన్నారు. ఇళ్లలో ప్రతిరోజు పోలీసులు వచ్చి తలుపులు తట్టి అర్ధరాత్రి 12 గంటలకు మీ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారు, మీ ఇంట్లో గంజాయి ఉంది అనేసి నిద్ర లేపి భయభ్రాంతులు చేస్తున్నారు. ఆ గంజాయి అమ్మే ముఠా ఎవరికో తెలుసు. వాళ్ళపైన ఒక 4-3 అధికారులు, పోలీసు అధికారులు కేసులు పెట్టి వాళ్ళు వదిలేస్తున్నారు. అనవసరంగా ఉండే కూలీలు పని చేసుకొని నిద్రిస్తూ ఉండే వాళ్ళని ఇబ్బందులు పెట్టిస్తున్నారు. ఇక మీదట ఇక్కడ ప్రశాంత వాతావరణం చేసి ఎవరింటికి పోలీసులు రాకుండా భయభ్రాంతులకు పడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాననేసి కూడా మరొకటి తెలియజేసుకుంటూ, ఈ పవిత్రమైన స్థానంలో అభివృద్ధిని చెప్తున్నాడు. ఈ అభివృద్ధి ఆయన స్వలాభానికి చేసుకున్నాడే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదు. ఖచ్చితంగా ఆయన చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమ వ్యాపారాలు మొత్తాన్ని కూడా ఏరి పారేస్తాను. వాళ్ళపైన కూడా
మేము తగిన చర్యలు కూడా తీసుకొని రాబోయే ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో వాళ్ళ ఆట కట్టించి వాళ్ళందరినీ కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని జైలుకు పంపించేంత వరకు మేము జనసేన తెలుగుదేశం బీజేపీ నిద్రపోదనేసి కూడా ఈ సందర్భంగా తెలుసు.